ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 33వ అంశం, దశరథుడు చేసిన శ్రీరామ పట్టాభిషేక నిర్ణయం దైవ ప్రేరితమా? అవుననే అనిపిస్తుంది. కాకపోతే దశరథుడు ఆ సమయంలో ఆ నిర్ణయం చేసి ఉండవలసింది కాదు. దశరథుడు తన అనంతరం కోసల సామ్రాజ్యానికి తన పెద్ద కుమారుడైన రాముణ్ణి అధిపతిగా చేయాలనుకున్నాడు. అందుకోసం శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని భావించాడు. అంతవరకు దశరథుడి నిర్ణయం సమంజసమే. కాకపోతే శ్రీరామ పట్టాభిషేకానికి ఆయన నిర్ణయించినటువంటి కాలమే ఆయన వ్యక్తిత్వాన్ని సంశయించేటట్లుగా ఉంది. అందుకు సంబంధించి 4 అంశాలను మీ ముందు ఉంచుతాను. మొదటిది, దశరథుడు తీసుకున్న ఆకస్మిక నిర్ణయం. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు వివాహం అయిన తర్వాత చాలా కాలానికి దశరథుడు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ తీసుకున్న నిర్ణయం చాలా కాలానికి తీసుకున్నప్పటికీ ఉన్నపళంగా నిర్ణయం తీసుకుని రేపే శ్రీరాముడికి పట్టాభిషేకం అని ప్రకటించాడు. అందుకు ఆయన చెప్పినటువంటి కారణాలు ఏమిటంటే, మొదటిది, తాను వయోవృద్ధుడనయ్యానని రాజ్యభారం వహించడం కష్టమైపోతుందని. రెండవది, తనకు ఏవేవో పీడకలలు వస్తున్నాయని. మూడవది, తన జాతకంలో గ్రహస్థితులు ప్రస్తుతం బాగుండలేదు అని. అయితే ఆయన చెప్పిన ఈ కారణాలు ఏవి ఆయన తీసుకున్న ఆకస్మిక నిర్ణయానికి సమర్థకాలుగా లేవు. ఇక రెండవ అంశం, శ్రీరామ పట్టాభిషేకానికి దశరథుడు తానే ముహూర్తం నిర్ణయించడం. శ్రీరాముడికి పట్టాభిషేకం చేయడం అనేటువంటిది దశరథుడి జీవితంలోనే అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. అంతేకాదు, కోసల సామ్రాజ్య చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి సన్నివేశం. అంతకు మించి ప్రజల ఆకాంక్షలకు అనువైనటువంటి ప్రభువును పట్టాభిషిక్తుడిగా చేసేటువంటి శుభముహూర్తం. అలాంటి దివ్యమైనటువంటి ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించాలి? ఆయన ఆస్థాన పురోహితుడు నిర్ణయించాలి, లేదా కులగురువైనటువంటి వశిష్ఠుడు నిర్ణయించాలి. కానీ దశరథుడు ఆ అవకాశం వాళ్లకు ఇవ్వలేదు. ఆయన రేపే తన కుమారుడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకున్న వెంటనే మంత్రులను, పురోహితులను, కులగురువైనటువంటి వశిష్ఠుడిని సమావేశపరచి వాళ్లతో ఒక మాట అన్నాడు. స్వయేవ పుష్యో భవిత స్వ అభిషేచ్యస్తు మే సుతః రామో రాజీవతామ్రాక్ష యౌవరాజ్య ఇతి ప్రభు అని. రేపే పుష్యమీ నక్షత్రయుక్త శుభ సమయం. ఆ పుష్యమీ నక్షత్ర సమయంలోనే కలువల వంటి అందమైన కన్నులు గల నా పుత్రుడు శ్రీరాముడికి అభిషేకం జరగబోతుంది అని ప్రకటించాడు. ఇక్కడ దశరథుడు తన పురోహితులను కానీ, మంత్రులను కానీ, కులగురు అయినటువంటి వశిష్ఠుడిని కానీ సమావేశపరిచింది తన మనసులో ఉన్నటువంటి నిర్ణయాన్ని ప్రకటించడానికే తప్ప వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకోవడానికి కాదు, వాళ్ల చేత ముహూర్తం నిర్ణయింప చేయడానికి కాదు. అయితే శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టించడానికి దశరథుడు వాళ్లకు ఎందుకు అవకాశం ఇవ్వలేదు? ఒకవేళ పురోహితులకి అవకాశం ఇస్తే రేపటి ముహూర్తం కంటే దివ్యమైన ముహూర్తం భవిష్యత్తులో తొందరలో ఏదైనా ఉండబోతే తాను నిర్ణయించుకున్నటువంటి శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం రేపటి నుంచి మరో రోజుకి వాయిదా వేయవలసి ఉంటుంది. కానీ దశరథుడికి అది ఇష్టం లేదు. అయితే అంత అత్యవసరంగానే శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని దశరథుడు ఎందుకు అనుకున్నాడు? ఇది తప్పకుండా చర్చించవలసిన అంశం. భరతుడు ప్రస్తుతం ఊళ్ళో అంటే అయోధ్య నగరంలో లేడు. తన మేనమామ గారైనటువంటి యుధాజిత్తు గారి ఊరు వెళ్ళాడు, కేకయ రాజ్యం. భరతుడు లేని సమయంలోనే శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిపోవాలి, అది ఆయన ఉద్దేశం. భరతుడు లేని సమయంలోనే పట్టాభిషేకం ఎందుకు జరిగిపోవాలి అంటే, తాను తలపెట్టిన శ్రీరామ పట్టాభిషేకానికి కైక కానీ, భరతుడు కానీ, కైక యొక్క పుట్టింటి వాళ్ళు కానీ అడ్డు తగులుతారేమో అని దశరథుడి భయం. వాళ్ళెందుకు అడ్డుపడతారనుకున్నాడు అంటే, దశరథుడు కైకను వివాహం చేసుకునేటువంటి సందర్భంలో ఈ కోసల సామ్రాజ్యాన్ని కన్యాశుల్కంగా ఆమెకు ప్రకటించి ఉన్నాడు. అందుచేత వాళ్ళు ఇప్పుడు వచ్చి ఈ రాజ్యం మాది, ఈ రాజ్యం భరతుడిది,
శ్రీరాముడికి పట్టాభిషేకం చేయడానికి వీల్లేదు అని అడ్డుపడతారేమో అని ఆయన భయం. ఈ అంశాలు చర్చిస్తూ ఇంతకుముందు వీడియోలోనే అన్ని వివరాలు చెప్పాను. ఆ వీడియోకు సంబంధించిన లింక్ కూడా దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, దయచేసి చూడండి. ఇక మూడవ అంశం, దశరథుడు ఈ నిర్ణయాన్ని అకస్మాత్తుగా తీసుకుని ఆ విషయాన్ని మంత్రులకు, పురోహితులకు, కులగురువుకి ప్రకటించాడు. తన అంతఃపుర స్త్రీలకు అంటే తన భార్యలకు తెలియపరచనక్కర్లేదా? తెలియపరచాలి. కానీ కౌసల్యకు కానీ, సుమిత్రకు కానీ, కైకకు కానీ ఆయన ఈ విషయాలు వెల్లడి చేయలేదు ముందుగా. ఇక నాలుగవ అంశం, దశరథుడు తాను చేయతలపెట్టినటువంటి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ఎవరినీ ఆహ్వానించదలుచుకోలేదు. ఎవరిని అంటే రాజులను కానీ, సామంతులను కానీ, బంధుమిత్రులను కానీ, శ్రేయోభిలాషులను కానీ ఎవరినీ ఆహ్వానించదలుచుకోలేదు. ఎందుకు ఆహ్వానించదలుచుకోలేదు వాళ్ళను అంటే, వాళ్లకు ఆహ్వానాలు పంపాలి, అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి రావాలి. ఇదంతా జరగడానికి జాప్యం అవుతుంది, కొంత సమయం తీసుకుంటుంది. అలాంటప్పుడు తాను రేపే చేయాలనుకున్నటువంటి శ్రీరామ పట్టాభిషేక కార్యక్రమం జరగదు. అందుచేత ఎవరు వచ్చినా రాకపోయినా తాను అనుకున్నటువంటి సమయానికి శ్రీరామ పట్టాభిషేకం చేసేసి అయింది అనిపించుకోవాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. సరే, దూరపు బంధువులను పిలవలేదు, కనీసం దగ్గర బంధువులైనా పిలవాలి కదా, అది కూడా చేయదలుచుకోలేదు దశరథుడు. ముఖ్యంగా ఇద్దరు దగ్గర బంధువుల గురించి చెబుతాను. వాళ్ళు కేకయ్య రాజు, జనకుడు. వీళ్ళిద్దరి గురించి చెబుతాను. వీళ్ళ గురించి దశరథుడి యొక్క భావన ఏమిటంటే, నతు కేకయ రాజానం జనకం వా నరాధిప త్వరయాచ ఆనయామాస పశ్చాత్తౌ శ్రోష్యత ప్రియం. ఇది ఆయన అభిప్రాయం. కేకయ మహారాజుని అలాగే జనక మహారాజుని వాళ్ళని పిలవకపోయినా పర్వాలేదు, తర్వాత వాళ్ళు ఈ విషయాన్ని విని సంతోషిస్తారు అని భావించాడట. ఇది ఎంతవరకు సమంజసమో మనం ఆలోచించాలి. కేకయ్యరాజు అంటే ఎవరు? తనకు స్వయంగా మామగారు, కైకకు తండ్రి, భరతుడికి తాత. అటువంటి ముఖ్యమైనటువంటి బంధువునే ఆయన ఆహ్వానించదలుచుకోలేదు. ఇక జనకుడు, ఈయన స్వయంగా తనకు వియ్యంకుడు. ఎవరికైతే తాను పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడో ఆ శ్రీరాముడికి స్వయంగా మామగారు, సీతకు తండ్రి. అంత ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన్ని కూడా దశరథుడు ఆహ్వానించదలుచుకోలేదు. జనకుడి వైపు నుంచి మనం ఆలోచించి చూసినట్లయితే, జనకుడికి ఈ పట్టాభిషేక కార్యక్రమం అతి ముఖ్యమైంది. ఎందుకంటే యావత్ కోసల సామ్రాజ్యానికి తన అల్లుడు పట్టాభిషిక్తుడయ్యేటువంటి శుభ సమయం. అంతేకాదు, తన కుమార్తె సీతకు లభించినటువంటి ఈ వైభవాన్ని చూచి సంతోషంతో ఆనందాశ్రువులు కార్చవలసినటువంటి శుభ తరుణం. అలాంటి అదృష్టాన్ని కూడా జనక మహారాజుకి ఇవ్వటానికి దశరథుడు ఇష్టపడలేదు. ఇక్కడే ఇంకొక విషయం కూడా చెబుతాను. రామాదులు అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జన్మించక ముందే పుత్ర సంతానం కోసం దశరథ మహారాజు చేసినటువంటి పుత్రకామేష్టి యాగానికే జనకుణ్ణి ఆహ్వానించాడు. ఆ యాగానికే జనకుణ్ణి ఆహ్వానించినప్పుడు ఇంత ముఖ్యమైనటువంటి ఘట్టానికి ఆయన్ని పిలవనక్కర్లేదా? కానీ పిలవలేదు. ఇది దశరథుడు చేసినటువంటి 4వ ఘనకార్యం. అయితే దశరథుడి యొక్క వ్యక్తిత్వం మీద మనకు ఇన్ని అనుమానాలు ఉన్నాయి కదా. దశరథుడు మరి అమాయకుడా, మూర్ఖుడా? కాదే, చాలా తెలివైనవాడు. ఇక్ష్వాకు వంశంలో అతి ప్రసిద్ధి చెందినటువంటి చక్రవర్తి, కోసల సామ్రాజ్యంలో ఉన్న ప్రజలను అనేక సంవత్సరాల నుంచి సుభిక్షంగా పరిపాలిస్తున్నటువంటి పాలనాదక్షుడు, అశ్వమేధము మొదలైనటువంటి అనేక యాగాలు చేసినటువంటి పరమ ధార్మికుడు. అంతకు మించి దేవాసుర సంగ్రామంలో దేవతల పక్షాన పోరాడి రాక్షసులను మట్టి కనిపించిన దిట్ట. అటువంటి దశరథ మహారాజు తాను చేసినటువంటి ఈ ఆకస్మిక నిర్ణయం అసంబద్ధమైనదని ఎందుకు అనుకోలేకపోయాడు? ఆయన్ని పక్కన పెడదాం. దశరథుడు తాను తీసుకున్నటువంటి నిర్ణయం ఆకస్మికమైనదే అయినప్పటికీ ఒకరోజు ముందుగా అయినా
పురోహితులను, మంత్రులను, అలాగే కులగురువైనటువంటి వశిష్ఠుణ్ణి సమావేశపరిచి వాళ్లకు ఈ విషయం ప్రకటించాడు కదా. మరి అప్పుడు పురోహితులైన, మంత్రులైన, అయ్యా మహారాజా, ఈ ఆకస్మిక నిర్ణయం మీరు ఎందుకు తీసుకున్నారు, కాస్త ఆలోచించండి అని ఎందుకు అనలేకపోయారు? 80 ఉన్నారు మంత్రులు, 5 పురోహితులున్నారు. వాళ్ళు ఎవరూ కూడా రాజుకి ఆ సలహా ఇవ్వలేకపోయారు. వాళ్లను పక్కన పెడదాం. ఇక వశిష్ఠుడున్నాడు. దశరథ మహారాజు కంటే ముందు నుంచి ఇక్ష్వాకు వంశ చక్రవర్తుల దగ్గర ఆనువంశిక కుల గురువుగా ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి వ్యక్తి. అంతేకాదు, ఏదైనా ఒక సూచన ఇచ్చి దశరథుణ్ణి సైతం ఆదేశించగలిగిన గురుస్థానంలో ఉన్నవాడు. అటువంటి వశిష్ఠ మహర్షి కూడా, రాజా, మీ నిర్ణయంలో ఏదో తొందరపాటు కనిపిస్తుంది, కాస్త స్థిమితంగా ఆలోచించండి అని ఎందుకు అనలేకపోయాడు? వశిష్ఠుణ్ణి పక్కన పెడదాం. శ్రీరాముడు. దశరథ మహారాజు శ్రీరాముడికి పట్టాభిషేకం చేయాలని నిర్ణయించి ఆయన్ని పిలిచి, నాయన రామ, నీకు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, రేపే ముహూర్తం, నువ్వు సంసిద్ధంగా ఉండు అని చెప్పాడు కదా. అప్పుడైనా రాముడు, అదేంటి నాన్నగారు, భరతుడు, శత్రుఘ్నుడు ఊళ్ళో లేరు కదా, మామయ్య గారి ఊళ్ళో ఉన్నారు, వాళ్ళు రావాలి, వాళ్ళు లేకుండా నేను పట్టాభిషేకం ఎలా చేసుకుంటాను? వాళ్ళు రావడానికి సమయం పడుతుంది. అంతేకాదు, అనేక మంది సామంతులు ఉన్నారు మనకి, వాళ్ళకు ఆహ్వానాలు పంపించాలి, బంధుమిత్రులను పిలవాలి, వాళ్ళు రావాలి. ఇదంతా చెయ్యడానికి మనకి చాలా సమయం అవసరం అవుతుంది. కాబట్టి మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి అని శ్రీరాముడన్నా ఎందుకు అనలేకపోయాడు? ఇలా అన్నప్పుడు శ్రీరాముడి మీద మనకి ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంది. అయితే శ్రీరాముడు రాజ్యం మీద అధికారానికి ఆశపడి తండ్రి వ్యూహంతో కుమ్మక్కయ్యాడేమో అనిపిస్తుంది. కానీ శ్రీరాముడికి రాజ్యాధికారం మీద కానీ, ఆ పరిపాలన మీద కానీ ఏమాత్రము ఆశ, ఆకాంక్ష, అభిరుచి లేవు. ఈ విషయంలో ఆయన కేవలం నిమిత్తమాత్రుడు. ఈ అంశాన్ని వివరిస్తూ తర్వాత వీడియోలో అన్ని విశేషాలు మీకు తెలియచేస్తాను. ఈ సన్నివేశాలన్నిటినీ మనం విశ్లేషించి చూసినట్లయితే, ఇంతమంది మహోన్నతుల విచక్షణను దాటుకుంటూ దశరథుడు చేసినటువంటి ఈ అసంబద్ధ ఆకస్మిక శ్రీరామ పట్టాభిషేక నిర్ణయం ఎలా జరిగింది అనేటువంటిది మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకే మనం దీన్ని దైవ ప్రేరితం అని భావించవలసి ఉంటుందేమో. అవును, ఆ దైవ ప్రేరణే లేకపోతే రాక్షస సంహారం జరగదు కదా. భవిష్యత్తులో జరగబోయే రాక్షస సంహారానికి దశరథుడు తీసుకున్న ఈ అసంబద్ధ ఆకస్మిక నిర్ణయమే ఒక మూల కారణం కావచ్చు కదా. ధన్యవాదాలు.